హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ధనుర్మాసం అండి, మూడో రోజు, మూడో పాసురం తిరుప్పావై చదువుకోండి, చాలా మంచిదన్నమాట. ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ కూడా సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా చక్కగా పూజ చేస్తారో ఆ ఇంట కష్టాలు ఉండవు, సంతోషాలు ఉంటాయి, ఆయురారోగ్యాలతో ఉంటారనమాట. పొద్దున్నే ఈ విధంగా నేనైతే ధనుర్మాసం అండి వెంకటేశ్వర స్వామికి నిన్న తులసి దళాలు సమర్పించాను. ఈరోజు అన్నీ కూడా పసుపు రంగు పువ్వులతో వెంకటేశ్వర స్వామిని అలంకరణ అనేది చేశానన్నమాట. ధనుర్మాసంలో పసుపు రంగు పువ్వులు వెంకటేశ్వర స్వామికి ఇష్టం. అంతేకాదండి, తులసి దళాలు కూడా చక్కగా సమర్పించుకొని ప్రతి ఒక్కరూ కూడా పూజ చేస్తే కూడా ఆ ఇంట లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందనమాట. అమ్మవారి దగ్గర చక్కగా పువ్వు కూడా పెట్టుకున్నానండి లక్ష్మీదేవి దగ్గర. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకోండి. అమ్మవారి దగ్గర మార్గశిర మాసం కాబట్టి పసుపు కుంకుమ కూడా పెట్టుకొని ఈ విధంగా సింపుల్గా పాలు నైవేద్యం పెట్టానండి. ఈరోజు ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామికి రోజుకు ఒక నైవేద్యం పెట్టాలండి. ఒకరోజు పాలు, ఒకరోజు పులగం, ఒకరోజు దద్దోజనం, ఒకరోజు ఫ్రూట్స్, ఒకరోజు డ్రై ఫ్రూట్స్, అలాగా మనకు తోచిన విధంగా మనకి ఇంటిలో ఏదైతే ఉంటుందో ఆ విధంగా మనము నైవేద్యాలు అనేవి పెట్టుకొని సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను. గోవిందనామాలు తిరుప్పావై బుక్ ఉంటుందని నేను చెప్పాను. అందులో ఏ రోజుకు ఆ రోజు ధనుర్మాసం ఒకటో రోజు పాసురం, రెండో రోజు పాసురం, మూడో రోజు పాసురాలు చదువుకుంటే కూడా చాలా మంచిది. పూజ గదిలో ఈ ధనుర్మాసం అంతా కూడా శంకుచక్ర నామాల దీపాల కొంచెం అనేది ఉంటుందండి. ఈ విధంగా నేనైతే ధూపం వేసి ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకొని సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను అనమాట. అమ్మవారికి చిట్టిగాజుల మాల కూడా వేశానండి. ఇంకా రోజు ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా పూజ ఇలాగే ఉంటుందండి. సింపుల్గా రోజుకొక అలంకరణ, రోజుకొక పువ్వులతో, మనకు దొరికిన పువ్వులతో పూజ చేసుకుంటే కూడా ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా చాలా చాలా మంచిదన్నమాట. చూశారండి చిన్ని కృష్ణుడు ఎంత అందంగా ఉన్నారో. చిన్ని కృష్ణుడు, నేను ఈ చిన్ని కృష్ణుడిని పూరిలో జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర తీసుకున్నాను అనమాట. చూడండి ఎంత అందంగా ఉన్నారో. చక్కగా ఈ ధనుర్మాసంలో పూజ చేసుకుంటానండి. అంతేకాదు వెంకటేశ్వర స్వామి పాదాలు కూడా పెట్టుకొని ఈ ధనుర్మాసంలో శనివారం పిండి దీపాలు వెలిగించుకుంటే, 7 పిండి దీపాలని వెలిగించుకుంటే చాలా మంచిదండి. నువ్వుల నూనె పోసుకొని 2 ఒత్తులు 1 ఒత్తిగా వేసి పిండి దీపాలు వెలిగించి తులసి మాలని మనం వెంకటేశ్వర స్వామికి పెట్టి పూజ చేస్తే కూడా చాలా మంచిదన్నమాట. నేనైతే మా ఇంట్లో సింపుల్గా ఈ విధంగా ఈ ధనుర్మాసం 3వ రోజు పూజ, 3వ పాసురం అనేది చదువుకొని చక్కగా పూజ అనేది చేసుకున్నాను అనమాట. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతిరోజు కూడా పెట్టుకునే పూజ వీడియో చేసి మీకు పెడతానమాట. సింపుల్గా నేను ఎలా పూజ చేసుకున్నాను, నా పూజ గది ఎలా ఉంటుంది, పూజ గదిలో ఏ వస్తువులు పెట్టుకుంటాను. పూజ గదిలో లక్ష్మీదేవి పక్కన ఎప్పుడు పసుపు కుంకుమ ఉంటుందండి. శంకుచక్ర నామాలు కొంచెం ఉంటుంది. లక్ష్మీదేవికి చిట్టి గాజులు మాల వేసి పెట్టుకుంటాను. శంకుచక్రాలు పెట్టుకుంటాను. శంకుచక్ర నామాలు ఉన్నటువంటి దీపారాధన కూడా చేసుకుంటాను అనమాట. ఈరోజు మామూలు కుందుల్లో దీపం పెట్టుకున్నాను అనమాట. ధూపం వేశాను. చక్కగా కనక మహాలక్ష్మి అమ్మవారిని కూడా అలంకరణ అనేది చేశారనమాట. ఈ నా పూజ, నిత్య పూజ ఇలా సింపుల్గా ఈరోజు ఈ విధంగా చేసుకున్నాను అనమాట. మీ అందరికీ నచ్చితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటానమాట. ఈరోజు గులాబీలు, చామంతులతో నా పూజ అనమాట. సింపుల్గా ఈ విధంగా చేసుకున్నానండి. అన్నీ కూడా గులాబీలు, పెద్ద పెద్ద గులాబీలు దొరికాయి. ఈరోజు గులాబీలతో బాగా అలంకరణ అనేది చేశాను పూజ గది. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలండి. ఒకసారి పూజ గదిని చూపిస్తాను.
గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కుల వాడ అనాథ రక్షక గోవింద గోవింద అని మనస్ఫూర్తిగా పూజ చేసుకొని కర్పూర నీరాజనం సమర్పయామి, ధూపం దీపం నైవేద్యం పుష్పం సమర్పయామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద అని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామికి హారతిచ్చి పూజ అనేది సింపుల్గా చేసుకున్నాను.